నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక దేవాలయం లాంటిది. కానీ ఇటీవల అక్కడ జరిగిన సమావేశం కాస్త రాజకీయ కక్ష సాధింపులు, హద్దులు దాటిన బూతుల పర్వానికి వేదికగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో కేసులొద్దని చెప్పిన తర్వాత కూడా కొందరు మేధావుల ముసుగులో ఎందుకు అంత విషం చిమ్ముతూనే ఉన్నారు? సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, చదువుపై చేసిన ఆ దారుణమైన వ్యాఖ్యలేంటి? దానికి జనసేన శ్రేణులు ఇచ్చిన ఘాటైన కౌంటర్ ఎలాంటిది? అసలు ఈ వివాదం వెనుక ఉన్న పొలిటికల్ ఎజెండా ఏంటో, ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన ఆ వ్యక్తిత్వ హననం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఓసారి చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యున్నత వేదికగా నిలవాల్సిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఇటీవల జరిగిన ఒక సంఘీభావ సమావేశంలో కొందరు చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్ర వివాదాల్లోకి నెట్టింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసులకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతుగా కొందరు ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులు అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. ఒక విద్యావంతుడికి లేదా ఒక సీనియర్ విశ్లేషకుడికి సంఘీభావం ప్రకటించడం వరకు ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రెస్ క్లబ్ సమావేశంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడిన తీరు చూస్తే అది సంఘీభావ సభలా కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కక్ష తీర్చుకునే ఒక వేదికగా మారిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. అసలు చర్చించాల్సిన లీగల్ అంశాలను పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ పై అత్యంత దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఇప్పుడు సామాజిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సిన అతిపెద్ద నిజం ఒకటి ఉంది. ఒక టీవీ చర్చలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తప్పని, తనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. దానికి స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎంతో పెద్ద మనసుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మేధావి అని, ఆయన తన పొరపాటును అంగీకరించారు కాబట్టి ఆయనపై ఎలాంటి కేసులు పెట్టవద్దని, అరెస్టు చేయవద్దని ఏపీ పోలీసులకు స్పష్టంగా చెప్పారు. ఇలా ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలతో వివాదానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడిన తర్వాత కూడా మళ్లీ హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ వేదికగా సంఘీభావ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వివాదం సద్దుమణిగితే ప్రతిపక్షాలకు రాజకీయంగా మైలేజ్ రాదనే ఉద్దేశంతోనే ఈ సభను అడ్డం పెట్టుకుని మళ్లీ మంటలు రగల్చాలని చూశారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రెస్ క్లబ్ సమావేశంలో ముందుండి నడిపిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేర్చుకొని చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి. సభలో మైక్ పట్టుకున్న ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక జైంట్ అని, ఆయన ముందు పవన్ కళ్యాణ్ కేవలం ఒక లిల్లీపుట్ లాంటి వాడంటూ ఎగతాళి చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గత రాజకీయ నిర్ణయాలను విమర్శిస్తూ ఒకప్పుడు చెగువేరా బొమ్మలు పెట్టుకుని తిరిగిన నువ్వు ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని తిరుగుతున్నావంటూ రాజకీయంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు వాదించాల్సిన విధానం ఇదా అని సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక ఇష్యూపై మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ ఇష్యూ పరిధి దాటకుండా మాట్లాడాలి తప్ప ఇలా వ్యక్తిగత ఈర్ష్యను వెళ్ళగక్కడం ఏ రకమైన జర్నలిజం అని మేధావి వర్గం ప్రశ్నిస్తుంది. ఒక సమోసా మీద చాలా మెచ్చుకోవాలి. అందుకని ఎందుకు అంటే ఈ సమోసాలు 1000 కాదు 1,00,000 తిన్నా మన స్వేచ్ఛకు సమానం కాదు అది. అందువల్ల ఇక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు పృథ్వీతో కూడా అన్నాను, ఇక్కడ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. బహుశా అన్ని విషయాలతో అందరూ ఏకీభవించారు. కానీ నాగరిక ప్రజాస్వామిక సమాజానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఏ అభిప్రాయాలు ఉన్న వాళ్ళైనా ఒక వేదిక మీద ఉండి మాట్లాడగలగాలి. అది నాగరిక సమాజానికి ఉండాల్సిన లక్షణం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే కన్సర్న్ ఏంటంటే స్వేచ్ఛను హరించకూడదు. ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఏం లేదు కదా ఎవరికి. భావ ప్రజ్ఞ స్వేచ్ఛను హరించకూడదు. ఇప్పుడు మన ఈ ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది అన్నాడు. నేను తీసేయమన్నాడు సార్ మీ సీఎంను. ఒక 30 ఏళ్ళు అక్కడ ఇక్కడ ట్యూషన్లు చెప్పుకొని బతుకుతా, 30 ఏళ్ళ తర్వాత కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులన్నీ తెచ్చుకుంటే జూబ్లీలు ఇల్లు కట్టుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నాకు అదొకటే మార్గం కనబడుతున్నా సార్, లేకపోతే లేదని చెప్పిన. అంటే అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. అరెస్ట్ ఇంతవరకైతే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన పాశం యాదగిరి ఇక్కడితోనే ఆగకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, చదువును టార్గెట్ చేస్తూ అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫెయిల్ అయిన నీ బతుకు నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఖాళీ గోటికి కూడా సరిపోవంటూ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పరుష పదజాలంతో దూషించారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వివాహ బంధాలను ప్రస్తావిస్తూ ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా, నీకు శీలం లేదు, సంస్కారము లేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక్క మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళమంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా నువ్వు? ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి బహిరంగ సభలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో ఎదుటి వారి వ్యక్తిగత జీవితాలపై ఇంత అసభ్యకరంగా బురద జల్లడం సమాజం తలదించుకునేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. విమర్శలు అనేవి ఎప్పుడు పాలసీల మీద లేదా ప్రభుత్వ నిర్ణయాల మీద ఉండాలి తప్ప ఒక ప్రజా ప్రతినిధి చదువును, వారి పెళ్లిళ్లను బూతులతో పోల్చుతూ మాట్లాడటం ఏ రకమైన సంస్కారం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాశం యాదగిరి ప్రెస్ క్లబ్ లో చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అంతే స్ట్రాంగ్ గా స్పందించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన జనసేన నేత సంపత్ నాయక్ పాశం యాదగిరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిజం పేరుతో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆరోపించారు. కాటికి కాలు చాపిన వయసులో ఉన్న పాశం యాదగిరికి బుద్ధుండాలి కదా, ఏం మనిషివిరా నువ్వంటూ ఘాటుగా బదిలిచ్చారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, చట్ట ప్రకారమే ఆయన అన్నీ చేసుకున్నారని, దమ్ముంటే నువ్వు కూడా చేసుకో, నిన్నెవరొద్దన్నారంటూ పరుషంగా కౌంటర్ ఇచ్చారు. మేధావులమని చెప్పుకుంటూ బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, క్షేత్రస్థాయిలో తొక్కేస్తామంటూ జనసేన శ్రేణులు హెచ్చరించాయి. ఈ వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పైన ఇవాళ ఇంత ఎందుకు చేస్తున్నారంటే, హిందూ ధర్మం పైన మాట్లాడడమే చేసిన తప్ప పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చేసిన తప్ప, దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కావా? తులసి చందు ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి బేవచాలు మీరు చూడండి అన్న. మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినా వేయండి, నేను మాట్లాడతా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సంఘీభావ సభ ఉదంతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విమర్శల స్థాయి ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ చూపిన క్షమాగుణాన్ని సానుకూలంగా తీసుకోకుండా దానిని బలహీనతగా చిత్రీకరిస్తూ మేధావుల ముసుగులో మళ్లీ వ్యక్తిగత దూషణలకు మరియు అసభ్యకర వ్యాఖ్యలకు దిగడం ముమ్మాటికి ఖండించదగిన విషయం. సామాన్య ప్రజలు ఇటువంటి నకిలీ నెరేటివ్స్ ను గమనించి వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రెస్ క్లబ్ వేదికగా పాశం యాదగిరి పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ వ్యక్తిగత దూషణలపై మరియు దానికి జనసేన ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.